వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. ఈ రోజు తిరుమల అప్డేట్స్ కి స్వాగతము. అప్డేట్స్ లోకి వెళ్లే ముందు దయచేసి మీరందరూ కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఎంతగా లైక్ చేస్తే ఈ వీడియో శ్రీవారి భక్తులకు అంతగా రీచ్ అవుతుంది. అలాగే స్వామివారికి సేవ చేసుకునే అవకాశం మీరు చేసే ప్రతి లైక్ వల్ల కూడా నాకు కలుగుతుంది. ఇక ఈరోజు మొట్టమొదటి అప్డేట్ ఏమిటి అంటే జనవరి 1 వరకు కూడా తిరుపతిలోని కౌంటర్లలో ఆఫ్లైన్ విధానం ద్వారా సర్వదర్శనం టోకెన్లు అనేవి పూర్తి స్థాయిలో ఇవ్వడం జరిగింది. వైకుంఠ ఏకాదశి సంబరాలు అనేవి కొండపైన జనవరి 1 వరకు కూడా నిర్వహించబడతాయి. అయితే జనవరి 1 వరకు కూడా భక్తులందరికీ కూడా ఈ వైకుంఠ ద్వార దర్శనం ఉత్తర దర్శనం కోసము టోకెన్లు అనేవి పూర్తి స్థాయిలో ఇవ్వడం జరిగింది. ఇక నుంచి ఎవరైనా రావాలి అనుకుంటే ఫ్రీ టోకెన్ల కోసము జనవరి 2 నుంచి రావాల్సిందిగా సబ్స్క్రైబర్స్ కి ఫాలోవర్స్ కి అందరికీ కూడా నా రిక్వెస్ట్. జనవరి 2 నుంచి మాత్రమే మీ అందరికీ ఫ్రీ దర్శనం టోకెన్లు అనేవి తిరుపతిలోని కౌంటర్లలో ఇవ్వడం జరుగుతుంది. ఈ కౌంటర్ల పేరు రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలోను, అలాగే బస్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్, అలాగే అలిపిరి నడక మార్గం ఎంట్రన్స్ లో భూదేవి కాంప్లెక్స్ లో ఇవ్వడం జరుగుతుంది. సర్వ దర్శనం టోకెన్లు అనేవి జనవరి 2వ తారీఖు నుంచి మాత్రమే భక్తులకి అందుబాటులో ఉంటాయి. అలాగే 2 నడక మార్గంలో అంటే అలిపిరి శ్రీవారి నడక మార్గంలో భక్తులకు శ్రీవారి నడక మార్గంలో వెళ్లే వాళ్ళకైనా అలిపిరి నడక మార్గంలో వెళ్లే వాళ్ళకైనా కానీ దివ్య దర్శనం టోకెన్లు అనేవి కూడా జనవరి 2వ తారీఖు నుంచి మాత్రమే భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఈ విషయం మీరంతా తెలుసుకోగలరు. అది కాకుండా ఎక్కువ మంది నన్ను చాలాసార్లు అడుగుతుంది ఏమిటి అంటే వైకుంఠ ద్వార దర్శనం కోసము మాకు మరొకసారి ఏమైనా దర్శనం టికెట్లు లభిస్తాయా అని కూడా అడుగుతున్నారండి. దయచేసి మీరంతా తెలుసుకోండి. రెండోసారి ఇచ్చేది ఏమీ ఉండదు. ఆల్రెడీ జనవరి 1 వరకు కూడా టోకెన్లు పూర్తి స్థాయిలో ఇవ్వడం జరిగింది. ఇక ఈరోజు 3వ అప్డేట్ ఏమిటి అంటే ఈరోజు ఉదయం 11 గంటలకి అంటే డిసెంబర్ 27వ తారీఖున ఉదయం 11 గంటలకి మార్చ్ నెలకి సంబంధించి తిరుమల తిరుపతి శ్రీవారి సేవ చేసుకోవాలి అనుకునే వారు బుక్ చేసుకోగలరు. అలాగే ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి మార్చ్ నెలకి సంబంధించి నవనీత కోట విడుదలవుతుంది, బుక్ చేసుకోగలరు. అలాగే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి మార్చ్ నెలకి సంబంధించి పరకామణి సేవ రిలీజ్ అవుతుంది. దయచేసి మీరంతా బుక్ చేసుకోగలరు. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ సేవల ద్వారా మీరు సేవ చేసుకున్న తర్వాత స్వామివారిని ముందు గడప నుంచి చూసే అవకాశము ప్రతి భక్తులకు కూడా ఎక్కువ శాతం కలుగుతుంది. సో ఈ సేవ చేసుకోవాలనుకునే వారు శ్రీవారి సేవ .తిరుమల.org అనే వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ మీరు రిజిస్టర్ చేసుకోండి. స్క్రీన్ పైన నేను చూపిస్తున్నాను కదా, మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ చేసుకోండి. ఒకవేళ ఆల్రెడీ ఉండుంటే లాగిన్ అయ్యి ఈ టోకెన్లు మీరు బుక్ చేసుకోగలరు. మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే ఇక్కడ ఉండి చదవండి ఒకసారి. ఈ క్లియర్గా మీరు చదివినట్టయితే మీకు చాలా విషయాలు అర్థమవుతాయి అన్నమాట. సో ఈ సేవ ద్వారా కూడా మీరు స్వామివారిని ముందు గడప నుంచి చూసుకునే అవకాశం మార్చ్ నెలలో అద్భుతంగా పొందగలరు. అలాగే ఇప్పటికీ కూడా మార్చ్ నెలకి సంబంధించి 500 రూపాయల దర్శనం టికెట్లు అనేవి మీకు ఇప్పటికీ కూడా ఖాళీగా ఉన్నాయండి. నేను గత 2 రోజుల నుంచి ఈ విషయం భక్తులందరికీ చెప్పడం జరుగుతోంది. ఇక్కడ చూసారా టీటీడీ దేవస్థానం .ap.gov.in వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ ది ఆన్లైన్ వర్చువల్ పార్టిసిపేషన్ కరెక్టెడ్ దర్శనం కోట దగ్గర క్లిక్ హియర్ అని కనుక క్లిక్ చేస్తే మీరు ఇక్కడ మొబైల్ నెంబర్తో ఎంటర్ అయ్యి ఓటీపీ వస్తుంది. రిజిస్టర్ అయిన తర్వాత మీరు ఎన్ని టికెట్లు ఖాళీగా ఉన్నాయో ఒకసారి చూసుకోండి. నేను నిన్న రాత్రి కూడా ఆ వీడియో చేయడం జరిగింది. ఒకసారి అది కూడా చూసి మీరు ఒక ప్లాన్ వస్తుంది మీకు ఎలా బుక్ చేసుకోవాలి ఏమిటి అన్నది. సో ఇప్పటికీ కూడా మార్చాలకు సంబంధించి 500 రూపాయల దర్శన టికెట్లు పూర్తి స్థాయిలో ఓపెనింగ్స్ అయితే ఉన్నాయండి. దయచేసి ఈ విషయం మీరంతా తెలుసుకోగలరు. ఇది కాకుండా ఈరోజు నేను మీ అందరికీ మరొక విషయం చెప్పాలనుకుంటుంది ఏమిటి అంటే ఎక్కువ మంది నన్ను ఏప్రిల్ నెల దర్శన టికెట్లు ఎప్పుడు రిలీజ్ అవుతాయి అని అడుగుతున్నారండి. జనవరి 16వ తారీఖు తర్వాతే రిలీజ్ అవుతాయండి. ఇప్పుడైతే రిలీజ్ అవ్వవు. ప్రస్తుతానికైతే మార్చ్ నెల వరకు కూడా అన్ని రకాల 300 రూపాయల దర్శన టికెట్లు, అలాగే సేవలు, ఆజిత సేవలు, లక్కీ డీప్ సేవలు, రూములు పూర్తి స్థాయిలో బుకింగ్స్ క్లోజ్ అయిపోయాయి. కాస్త మార్చికి ఒక 500 రూపాయల దర్శన టికెట్లు మాత్రమే మీకు ఖాళీగా ఉన్నాయి ఆన్లైన్ విధానం ద్వారా. ఇక ఈ విధానం ద్వారా రాబోయే 3 నెలలు అయితే దర్శనం టికెట్లు పూర్తి స్థాయిలో క్లోజ్ అయినట్టే, ఎక్సెప్ట్ 500 రూపాయలు టికెట్లు తప్ప. సో ఈ విధంగా చూస్తే మార్చ్ వరకు కూడా ఎవరైనా తిరుపతికి రావాలి, స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనుకుంటే మీరందరూ కూడా సర్వదర్శనం టోకెన్లు తీసుకొని రావాలి. టికెట్ ఉంటే ఓకే, టికెట్ లేకపోతే మటుకు సర్వదర్శనం టోకెన్లు తీసుకొని మాత్రమే మీరు రాగలరు. ఈ విషయం మీరంతా తెలుసుకోవాలన్నది నా చిన్న రిక్వెస్ట్ అన్నమాట. ఇక ఇవి కాకుండా భక్తులు అడిగిన ప్రతి ప్రశ్నకి కూడా నేను
సమాధానం చెప్తున్నానండి. మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే దయచేసి కమెంట్ సెక్షన్లో అడగండి. పూర్తి స్థాయిలో నా వంతు ప్రయత్నంగా నేను మీ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్పడానికి తప్పకుండా ట్రై చేస్తాను. ఇంకా చెప్పాలి అంటే కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను మీ అందరితో షేర్ చేసుకుంటాను. అలిపిరి నడక మార్గము అలాగే శ్రీవారి నడక మార్గం టైమింగ్స్ ఎక్కువగా అడుగుతున్నారండి. అలిపిరి నడక మార్గం టైమింగ్స్ వచ్చి తెల్లవారుజామున 4 గంటలకే మొదలైపోతుందండి. 3:30-4 గంటలకల్లా తెరిచి ఉంటుంది. అలాగే రాత్రి 10 వరకు కూడా ఓపెన్లోనే ఉంటుంది. అలాగే శ్రీవారి నడక మార్గం అయితే ఉదయం 5:30 నుంచే తెలిసి ఉంటుంది. రాత్రి అంటే సాయంత్రం 6:30-7 వరకు తెరిచి ఉంటుంది. ఈ 2 నడక మార్గంలో కూడా చిన్న పిల్లలు 12 సంవత్సరాల లోపల పిల్లలు ఉంటే మధ్యాహ్నం 2 గంటల లోపల మాత్రమే తల్లిదండ్రులతో పాటు పిల్లల్ని పంపించడం జరుగుతుంది. దయచేసి ఈ విషయం తెలుసుకోగలరు. అలాగే జనవరి 2వ తారీఖు నుంచి అన్ని రకాల దర్శనం టికెట్లు అంటే ఎన్ఆర్ఐ దర్శనం టికెట్లు కావచ్చు, సుపదం నుంచి చిన్నపిల్లల సేవలు అంటే చిన్నపిల్లలు 1 ఇయర్ లోపల ఉన్న వాళ్ళ తల్లిదండ్రుల్ని పంపించడం కావచ్చు, అలాగే సీనియర్ సిటిజన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ దర్శన టికెట్లు కావచ్చు, అంగ ప్రదర్శన టోకెన్లు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అయితే ఓపెన్ అవుతాయండి. మీరు ఎటువంటి ఇబ్బంది అయితే పడనవసరం లేదు. జనవరి 2 నుంచి మీకు అన్ని రకాల దర్శనాలు అనేవి ప్రారంభం అవుతాయి. ఇందులో మీకు ఎటువంటి డౌట్ అయితే లేదు. దయచేసి ఈ విషయం మీరందరూ తెలుసుకోగలరు. ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిలో కేవలం కొండపైన వైకుంఠ ఏకాదశికి సంబంధించి దర్శనం టికెట్లు పొందిన వారు మాత్రమే దర్శనం చేసుకోగలుగుతున్నారు. మీకు ఇక్కడ స్క్రీన్ పైన నేను చూపిస్తాను చూడండి. నిన్న డిసెంబర్ 26వ తారీఖున దాదాపు 71,484 మంది స్వామివారిని దర్శనం చేసుకున్నారు. నిన్న 25వ తారీఖున అంటే మొన్న 69,294 మంది దర్శనం చేసుకున్నారు. 24వ తారీఖున 63,519 మంది దర్శనం చేసుకున్నారు. అలాగే 23వ తారీఖున 67,906 మంది దర్శనం చేసుకున్నారు. రోజు రోజుకి దర్శనం టికెట్లు కోట చేసుకునే భక్తుల సంఖ్య పెరుగుతోంది కానీ ఏమాత్రం తగ్గట్లేదు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోగలరు. ఈ జనవరి 1 వరకు కూడా ఎటువంటి విఐపి బ్రేక్ దర్శనాలు కూడా భక్తులకి అందుబాటులో ఉండవు. జనవరి 2వ తారీఖు నుంచి మళ్ళీ అన్ని రకాల విఐపి బ్రేక్ దర్శనాలు రికమెండేషన్ లెటర్లు అన్నీ కూడా యాక్సెప్ట్ చేస్తారు. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోగలరు. మీకు ఇవి కాకుండా ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే తప్పకుండా మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. నా వంతు ప్రయత్నంగా మీ అందరికీ కూడా నేను సమాధానం చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీ అందరితో షేర్ చేసుకోవాలనుకున్న కొన్ని ముఖ్యమైన విషయాలు. ఇవి మీ అందరికీ ఉపయోగపడతాయని ఆశిస్తూ ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.